అగ్నిలింగం ఇంద్రలింగం తర్వాత రాజేష్ బెట్టు కట్టింది నాతోని. ఏం బెట్ అంటే ట్రిప్ ఖర్చు అంతా రాజేష్ పెట్టుకుంటాడు. ఒకవేళ అక్కడ అగ్నిలింగం కాకుండా యమలింగం ఉంటే, ఒకవేళ యమలింగం వస్తే పాండి అంతా ట్రిప్ అంతా ఇంకా హోల్ ట్రిప్ అంతా. చూసారు కదా గైస్, మన ట్రిప్ ఎలా స్టార్ట్ అయిందో లేదో అప్పుడే మన ఫ్రెండ్స్ అప్పుడే బెట్లు కట్టుకోవడం స్టార్ట్ చేశారు ఒకరి మీద ఒకరు. వాళ్ళిద్దరు ఎవరు గెలిచారో తెలుసుకోవాలంటే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. హే గైస్, దిస్ ఇస్ డే 5 ఆఫ్ అవర్ ప్రెప్ సిరీస్. మనం నైట్ ఎక్కిన బస్సు ఎర్లీ మార్నింగ్ 7:34కే కోయంబేడు బస్ స్టాండ్ లో దించేసింది. ఇంకా అక్కడ నుండి అరుణాచలంకి 2-3 బస్సులు మారుకుంటే ఏదోలా రీచ్ అయిపోయాం. ఇంకెలా బస్సు ఎక్కేం లేదు కానీ మా రూపేష్ కూడా అప్పుడే స్లీప్ వేస్తాడు. ఇంకా బస్సు అలా మధ్యలో ఆపితే 2 కొబ్బరి బొండలు కూడా తాగాం హైడ్రేషన్ కోసం. ఇంకా దగ్గరలో రూమ్ తీసుకుని మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మన బ్రేక్ఫాస్ట్ లో ఓట్ మీల్ అయితే తినేసాం. ఇంకా మన లంచ్ లోకి దగ్గరలో ఉన్న పన్నీర్ని తెచ్చుకుని రైస్ విత్ పన్నీర్ అయితే తినేసాం. ఇంకా అలా రూమ్లో కాసేపు బ్రష్ తీసుకుని గిరి ప్రదర్శన చేయడానికి అయితే వెళ్ళాము. ముందుగా దీపం వెలిగించి దాని తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టి ఇంక గిరి ప్రదర్శన అయితే మొదలెట్టాం. ఓకే గైస్, లెట్స్ బిగిన్ అవర్ అరుణాచల్ గిరి ప్రదర్శన. అలా గిరి ప్రదర్శన మొదలెట్టడం లేదు అప్పుడు మా వాళ్ళు ఏదో మ్యాప్ అయితే చూసేస్తున్నారు, ఏదో అన్ని తెలిసినట్టు. ఎంతో కాన్ఫిడెన్స్ తో వికాస్ కూడా బెట్ కట్టాడు కానీ తీరా చూస్తే అక్కడ ఫస్ట్ అగ్నిలింగం అయితే వచ్చింది. ఇప్పుడు రాజేష్ ఎగ్జైట్ అవుతాడు అనమాట. బికాస్ ఇప్పుడు నాకు 40 స్పాన్సర్ చేస్తున్నాడు. ఇందాక ఏమైందంటే గైస్, ఫస్ట్ ఏం చేసిందంటే రాజేష్ ఇందాక అక్కడ ఇంకా రాకముందే భయపడేసి బెట్ క్యాన్సిల్ ఇదంతా ఒట్టి పెట్టే అన్నాడు. ఇక్కడికి రాగానే అవ్వడంగానే బెట్ అంటే చెప్పరా వికాస్, బెట్ మారింది అనమాట. బెట్ ఏంటంటే ఫస్ట్ ఎవరు కూర్చుంటారు, కూర్చున్నోడి పాండి అరుణాచలం బిల్ అంతా కడతాడు నలుగురికి, మిగతా నలుగురికి. ఐ థింక్ సో రాజేష్. సరే రా మాట్లాడుకుందాం. ఇంకా ఆ బెట్ విన్నాక మన వాళ్ళు అలు పెరిగిన వీరిలాగా నాన్ స్టాప్ నడుస్తూనే ఉన్నారు ఎక్కడ కూర్చోకుండా. సక్సెస్ఫుల్ గా 11 కిలోమీటర్స్. అన్నకి వాయువు, తమ్ముడికి సాయం. గిరి ప్రదక్షిణ చేసే దారిలో మాకు మధ్యలో డీర్స్ కూడా కనపడ్డాయి. ఇంక వాటితో అలా కాసేపు టైం స్పెండ్ చేసి ఇంక మిగిలిన కిలోమీటర్స్ కూడా నడుస్తాం. ఇంకా అలా దారిలో ఉన్న లింగాలన్నీ దర్శించుకుంటూ చివరికి మోక్ష మార్గానికి అయితే చేరుకున్నాం. ఫిట్గా ఉండాలంటారు, అందుకే అందరూ చూసారు నేను అంత ఈజీగా అయితే వచ్చాను మోక్ష మార్గం నుండి. 14 గేమ్ కంప్లీటెడ్ గైస్. కంప్లీటెడ్ బ్రో. ఇంక చివరికి ఏదోలా మన గిరి ప్రదర్శన అయితే కంప్లీట్ చేస్తాం మన వాళ్ళని. ఇంకా అక్కడ నుండి అయితే రూమ్కే స్టార్ట్ అయిపోయాం. చూసారా మన స్టెప్ కౌంట్ ఎంత అయిందో ఈరోజు అంతా కలిపి. ఇంక ఇంతలా నడిచి నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ 3 AM రెడీ అయిపోయాం మళ్ళీ అందరం కలిసి. ఈ రోజుకైతే ఇంతే గైస్. ఐ హోప్ సో విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. ఉంటా, బాయ్.